అండి ఇవాల్టి మన స్పెషల్ నాకైతే స్పెషల్ డే అని చెప్పాలి. నాకన్నా మా చిన్నదానికైతే చాలా స్పెషల్ డే అని చెప్పాల్సిందే. అమ్మ మన యూట్యూబ్ ఛానల్ 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, కేక్ చేయి అని మొదలుపెట్టింది. అలా అని నేనైతే 10K అయ్యాక చేద్దాము, ఇంకా చాలా టైం పడుతుందంటే 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, దానికి కూడా చేయాలంటే ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్కి ఒక స్మాల్ కేక్ చేద్దామని బెంటో కేక్ ట్రై చేశాను అనమాట. చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసుకుని బాగా బీట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ల ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బీట్ చేసిన తర్వాత జల్లెడ పట్టి అందులోకి 1/4 కప్పు మైదా పిండి, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అందులోకి 1/2 ఇంచ్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లిచ్చేసిన తర్వాత మనకి నచ్చిన ఫ్లేవర్ వేసుకోవాలి. నేనైతే పైనాపిల్ వేసానండి. ఈ ఫ్లేవర్ 1 డ్రాప్ వేసినా సరే ఎంత స్మెల్ వచ్చేస్తుందంటే అంత స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బీట్ చేసిన తర్వాత ముందుగానే ఫ్రీ హీట్ చేసేసుకున్న గిన్నెలోకి రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసి స్పాచులాతో ఒకసారి బాగా కలిపేస్తే మొత్తం ఎక్కడ వేస్టేజ్ లేకుండా గిన్నె క్లీన్గా చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈ బెంటో కేక్స్కి మనకి ప్రత్యేకించి గిన్నెలేం అవసరం లేదండి. 3.5 ఇంచెస్ గిన్నె అయితే సరిపోతుంది. ఎలా అంటారా, మనకి లంచ్ బాక్స్లో పిల్లలకి పెడతాం కదా, ఆ గిన్నె అయితే సరిపోతుంది అనమాట. అంత స్మాల్ కేక్ అనమాట. దీనికి బటర్ కానీ లేదంటే డాల్డా ఉంటుంది కదా, డాల్డాని అప్లై చేసేసి మనము మైదా పిండి కోటింగ్ వేస్తే సరిపోతుంది. దీనికి బటర్ పేపరు ఏమీ అవసరం లేదు. ఈజీగా కేక్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కూడా వేసేసి ఒకసారి ఇలా బీట్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి రెడీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నె రెడీగా పెట్టేశాను. ఇందులోకి ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన గిన్నె పెట్టి, దీనికి ఓవెన్ కూడా అవసరం లేదండి. అందుకే అంటున్నాను, మన చేతులతో మనం పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో కేక్ చేసి పెట్టండి. అమ్మలం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం అనమాట. ఇంతకీ యూట్యూబ్ వల్ల నాకేమీ రాకపోయినా నేనైతే యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకున్నాననే చెప్పొచ్చు. కేవలం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను బేకింగ్ నేర్చుకున్నానండి. నాకు అసలు ముందు అసలు ఏమీ తెలీదు. కేక్ ఎలా చేయాలంటే శ్రావణి కిచెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్స్, వాటిలో చూసి ట్రై చేసేదాన్ని. ఇలా కాదు, యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాం కదా, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పోద్ది కదా అని అప్పుడు ట్రై చేశాను. క్లాసులకు వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. మనం చేసేది ఎదుటి వాళ్ళు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా రావాల్సిందే కదా, అందుకని నేను నేర్చుకునే ఈ బేకింగ్ చేయడం మొదలుపెట్టానమాట. ప్రస్తుతానికైతే 2-3 ఆర్డర్స్ వచ్చినాయి. నేను బయట నాకు ఇన్స్టాగ్రాము వీటిల్లో పోస్ట్ చేస్తే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైతే ఒకరు కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. మొత్తానికి కేక్స్ అయితే చాలా నచ్చినాయి అనే చెప్పారు అందరూని. నేనైతే ఈ వీడియోలో బటర్ క్రీమ్ అప్లై చేశాను. కూల్ కేక్ కదా, అయితే లంచ్ బాక్స్లో కరిగిపోద్దని, పిల్లలకు కదా లంచ్ బాక్స్లోకి ఉండాల్సిందే అని బటర్ అప్లై చేసుకుందామని బటర్ 1 కప్పు, షుగర్ పౌడర్ 1 కప్పు వేసుకుని బాగా బీట్ చేసేసుకున్నాను అనమాట. అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. కేక్ చూసారా, ఎక్కడ అంటుకోలేదు, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా అయినా తినేయచ్చండి కేకు. మీ దగ్గర బీటర్ లేదు, క్రీమ్ లేదు, ఏమీ వద్దంటే ఇలా జస్ట్ కేక్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారనమాట. చూసారు కదా, నేను ఈ నోజల్స్ యూస్ చేసి కొంచెం కలర్ వేసుకుని జెల్ కలర్ వేసాను అనమాట, బ్లూది. ఇలా 2 పీసుల కింద కట్ చేశాను. ఇది కూల్ కేక్ కాదు కాబట్టి లోపల షుగర్ సిరప్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అప్లై చేసేసుకుంటే క్రీమ్ సరిపోతుంది అనమాట. ఇలా బేకింగ్ క్లాసులకు వెళ్ళిన తర్వాత ఇంట్లో చాలాసార్లు ట్రై చేశానండి. ఎప్పుడైనా సరే మనం ఏదన్నా నేర్చుకుంటే ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేయాల్సిందే కదా. ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ అవి వస్తే ట్రై చేశాను అనమాట. ఫస్ట్లో వచ్చేది కాదు, అయినా సరే ఏం కాదు ట్రై చేయి అంటే ఒక 5-6 సార్లు ట్రై చేసిన తర్వాతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట బేకింగ్. నాకైతే వెళ్ళగానే నేర్చుకుంటాం, అక్కడ అన్నీ వచ్చేసినట్టే అనిపిస్తాయి. ఇంటికి వస్తే మాత్రం మర్చిపోతాం, చిన్న చిన్న మిస్టేక్లు చేస్తాం, కేక్ మొత్తం పాడైపోద్ది అనమాట. అలా నేర్చుకున్నాను. అందుకే అంటున్నాను, యూట్యూబ్లో నేను ఇంకా సక్సెస్ అవ్వకపోయినా సరే యూట్యూబ్ వల్ల మాత్రం నేనైతే సక్సెస్ అయ్యాననే చెప్తాను. ఎందుకంటే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్స్ అన్నీ యూట్యూబ్లో పెడితే ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుంది కదా, అంతే కదండి. చూసారు కదా,
మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను. ఇది బెంటో కేక్స్ కదా, ఎక్కువ డిజైన్స్ ఇవేం అవసరం లేదనమాట. వీటికి విడిగా బాక్సులు కూడా అమ్ముతారు. ఆ బాక్సుల్లో ప్యాక్ చేసి డెలివరీ ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఇంట్లోనే కదా అని ప్లేట్ పెట్టే చేసేసాను అనమాట. పైన ఇలాగా చిన్న చిన్న బాల్స్ వేసేసుకున్నాను. కేక్ బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. నిజంగా అండి. మనం చాక్లెట్ కేక్ కూడా చేశాను 2 కదా, వాటికి కూడా క్రీమ్ అప్లై చేసి ఇలా ఫ్లవర్స్ వేసేసుకున్నాను అనమాట. ఈ కేక్స్ని మనం బాక్స్ లేవు పైన బాక్స్లో పెడితే క్రీమ్ అంతా అంటుకుపోద్ది కదా, అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా, మూతలో కేక్ పెట్టేసి పైన గిన్నె బార్లిచ్చి ఇలాగ ఇవ్వండి, బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.